హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రాల్లో 61, 62 శ్లోకములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. పంచ ప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. ఓం పంచ ప్రేతాసనాసీనాయై నమః. ప్రేతం అనే శబ్దానికి శవం అని అర్థం. పంచప్రేతాసనాసీన అనగా 5 ప్రేతాలను ఆసనంగా అమ్మవారు చేసుకుని కూర్చుంటుందని అర్థం. ఇంతకీ ఆ 5 ప్రేతాలు ఏమిటి అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. అమ్మవారు కూర్చునే ఆసనానికి 4 కోళ్ళున్నాయి. ఒక కోడు బ్రహ్మ, రెండవది విష్ణువు, మూడవది రుద్రుడు, 4వ కోడు ఈశ్వరుడు. ఇక ఆ 4 కోళ్లపై ఉన్న బల్ల సదాశివుడు. ఈ 5 ప్రేతాల ఆసనంపై అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. అమ్మవారి శక్తి తమలో లేనంతసేపు ఈ 5 ప్రేతాలే. అమ్మవారి శక్తి పడగానే వారికంటే ఉత్తములు లేని వారవుతారు. అందుకని ఆ 5 పంచప్రేతాలన్నారు. అమ్మవారు చైతన్య శక్తి. చైతన్యం లేని శరీరం శవంతో సమానం. కనుక జగన్మాత కూర్చోకపోతే ఆ 5 ప్రేతాలు అనగా శవాలే. అమ్మ కూర్చుంటే కూడా వారంతా ప్రేతాలే అనగా అమ్మ కూర్చోవడం వల్ల సర్వోత్కృష్టులయ్యారన్నమాట. అమ్మవారు వీరందరిలో తన శక్తిని ప్రవేశపెట్టి వీరి చేత సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనే 5 పనులు చేయిస్తూ వీరందరినీ నాశన రహితులను చేస్తోంది. ఓం పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః. అమ్మవారు 5 బ్రహ్మల రూపంలో ఉంటుంది. పంచబ్రహ్మలు అనగా జీవుడు, ప్రకృతి, బుద్ధి, అహంకారం, మనస్సు అనబడే తన్మాత్రలు. ఈ 5 రూపంలో ఉంటుంది అమ్మవారు. కనుక 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను కూడా పంచబ్రహ్మలనే అంటారు. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థలు కర్మేంద్రియాలు. ఇవన్నీ అమ్మవారి స్వరూపాలే. కనుక అమ్మ పంచబ్రహ్మ స్వరూపిణి. పరమేశ్వరుడు 5 శిరస్సులతో 5 విధాల మంత్రాలతో పూజింపబడతాడు. లోకాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ 5 శిరస్సులు ఏంటంటే సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని పిలువబడతాయి. ఈ 5 వాటికి సంబంధించిన సద్యోజాతం, ప్రపద్య ముండగ మంత్రాలు పంచబ్రహ్మలే. ఈ రూపంలో ఉండేది అమ్మవారే. కనుక అమ్మవారిని పంచబ్రహ్మ స్వరూపిణి అన్నారు. మార్కండేయ పురాణంలో వ్యూహ చతుష్టయంతో కలిసిన నారాయణుడు లోకాలను 5 రూపాలతో అనుగ్రహిస్తున్నాడన్నారు వ్యాసుల వారు. ఇదే గరుడ పురాణంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ పేర్కొన్నారు వ్యాసుల వారు. ఈ 5 మూర్తుల రూపంలో ఉండేది కూడా అమ్మవారే. అమ్మ పంచబ్రహ్మ స్వరూపిణి. ఓం చిన్మయై నమః. అమ్మవారు చైతన్య స్వరూపిణి. సకల ప్రాణులను కదిలించి పని చేయించే చిద్రూపిణి. సర్వ ప్రాణులు అమ్మవారు ఉంటేనే కదులుతాయి, లేకుంటే ప్రాణం లేని శవాలే. సర్వ చైతన్య రూపిణి. విద్యాస్వరూపిణైన అమ్మవారిని ధ్యానిస్తే ఆ తల్లి మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. అప్పుడే మనం ఏ పనినైనా చేయగలుగుతాం. నేను శక్తిని, చైతన్యాన్ని. నేను లేకుంటే గడ్డి పరకు కూడా కదలదని అమ్మవారు శ్రీమద్దేవి భాగవతంలో స్వయంగా చెప్పారు. నా చిచ్చక్తి అగ్నిలోని దహించే శక్తిగాను, వాయువులో ప్రసార శక్తిగాను, జలంలో రసశక్తిగాను, ఆకాశంలో శబ్ద శక్తిగాను, భూమిలో గంధ శక్తిగాను ఉండబట్టే పంచభూతాలు ప్రపంచాన్ని నిలబెడుతున్నాయని ఆ తల్లి చెప్పింది. ప్రళయకాలంలో తన చైతన్యం ఈ భూతాలన్నింటి నుండి ఆ తల్లి ఉపసంహరిస్తుంది. అప్పుడు లోకాలన్నీ నశించిపోతాయి. తిరిగి అమ్మవారు తన చైతన్యాన్ని వాటిలో ప్రవేశపెట్టగానే పునః సృష్టి జరుగుతుంది. ఈ కారణం వల్ల అమ్మను చిన్మయి అన్నారు. ఓం పరమానందాయై నమః. అమ్మవారు పరమానంద స్వరూపిణి. అఖండము, తరగనది అయిన ఆనందం పరమానందం.
నేను పరబ్రహ్మ స్వరూపిణి, నేనే ఆనంద స్వరూపిణి. వస్తువుల వల్ల, లోక సుఖాల వల్ల వచ్చే ఆనందానికి మించిన మానసిక ఆనందం అమ్మవారి స్వరూపంగా వేదం అభివర్ణించింది. వాక్కుతో వర్ణించలేనిది, మనస్సుతో అందరానిది, చూపులతో గ్రహించలేనిది. పరమానందం రుచికల పదార్థాలు తినడం వల్ల నాలుకకు ఆనందం కలుగుతుంది, అది తాత్కాలికం. స్పర్శ వల్ల చర్మానికి వచ్చే సుఖం తాత్కాలికం. సౌందర్యం చూడడం వల్ల కంటికి వచ్చే సుఖం కూడా క్షణికమే. చెవులు వినడం ద్వారా పొందే ఆనంద కించిత్ కాలమే. సుగంధం పీల్చడం వల్ల ముక్కులకు వచ్చే ఆనందం కూడా క్షణిక కాలమే. కానీ అమ్మ దర్శనం వల్ల వచ్చే ఆనందం శాశ్వతం, తరగనిది. కనుక తల్లిని పరమానందంగా వాగ్దేవతలు పేర్కొన్నారు. ఓం విజ్ఞాన ఘన రూపిణ్యై నమః. అమ్మవారు విజ్ఞానమే తన శరీరంగా కలది. విజ్ఞానం లేకపోతే పశు స్వరూపుడవుతాడు, జ్ఞానం కలిగితే పరమాత్మ అవుతాడు. అందుకే జ్ఞానాదేవ కైవల్యం అన్నారు. ఈ చరాచర జగత్తంతా జ్ఞానం మీద ఆధారపడి ఉంది. విజ్ఞానం యొక్క పరమ లక్ష్యం లోక శ్రేయస్సు. జ్ఞానాగ్నితో కర్మలను నశింప చేసుకున్న వారే పండితుల రూపంలో అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణిగా ఉంటారు. ఎక్కడి నుండి వచ్చాను, చివరికి నేను ఏం సాధించాలని ప్రశ్నించుకొని వారి సమాధానాలు పొందే వరకు సాధన చేసే యోగుల రూపంలో ఉంటుంది కనుక అమ్మ విజ్ఞాన ఘన రూపిణి, సర్వ చైతన్య స్వరూపిణి లేక సకల జీవుల రూపంలో ఉంటుంది కనుక అమ్మ విజ్ఞాన ఘన రూపిణి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః. ధ్యానం చేసే సాధకుడు, ధ్యాన లక్ష్యం, ఈ మూడు అమ్మవారి రూపాలే. ఏదో ఒక దేవతను లక్ష్యంగా పెట్టుకొని ఆ దేవతామూర్తిని గురించి చింతించడం, ఆలోచించడం, ఆ దేవతను దర్శించాలని భావించడం ధ్యానం. ధ్యానం వల్ల తొందరగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు సాధకుడు. యోగ పరిభాషలో మనం తీసుకునే శ్వాస మీద ధ్యాస పెట్టి లేక నిఘా పెట్టి దానిని గమనించడమే ధ్యానం. ఈ ధ్యానం అమ్మవారే. ధ్యానం చేసే సాధకుడు, సాధకురాలు కూడా అమ్మవారే. ఆ సాధక రూపంలో ఉండేది కూడా అమ్మవారే. ధ్యాన లక్ష్యంగా ఏదో ఒక చైతన్య శక్తియో రూపమో ఉండాలి. సాధకులంతా ఒకే లక్ష్యంతో ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ధ్యేయంగా ఉంటుంది. కొందరికి నిర్గుణ పరబ్రహ్మమే ధ్యేయం. ఎవరి ధ్యేయం ఏదైనా చివరకు అందరూ చేరేది అమ్మనే. ఎందుకంటే సర్వరూప శక్తి సంకుచిత అమ్మవారు మాత్రమే. మనస్సులో అమ్మవారిపై అపూర్వమైన చెరగని నమ్మకమే ధ్యానం అని యోగ సూత్రం చెబుతోంది. నమ్మకంతో అమ్మవారిని గూర్చి ఆలోచించేటప్పుడు మనస్సులో అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం సృష్టి రహస్యాన్ని అందిస్తుంది. సృష్టి రహస్యం తెలిసిన వాడే జగదంబ స్వరూపుడైతాడు. ఈ మూడింటిని కలిపి త్రిపుటి అంటారు. ఈ త్రిపుటియే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఓం ధర్మ వివర్జితాయై నమః. ధర్మం అంటే ధరించేది అని అర్థం. ఈ సృష్టిని ధరించేది లేక నిలబెట్టేది అయిన ఒకానొక సూత్రాన్ని ధర్మం అంటారు. మహా తపస్సు చేసిన ఋషులు, నిరంతర దైవ సాక్షాత్కారం పొందిన మంత్రద్రష్టలు, బ్రహ్మ ద్వారా సృష్టింపబడిన ప్రజాపతులు, సప్త ఋషులు సృష్టి సక్రమంగా నిలబడడానికి ఆచరించి నిర్ణయించిన పద్ధతులు ధర్మాలు. ధర్మాలను ఆచరించిన వారే ఇతరులను ఆచరించమని చెప్పడానికి అర్హులవుతారు. ఆచరించి చూపించేవారు ఆచార్యులు. కాబట్టి ఆచార్య సూచితాలు ధర్మాలు. తమంతట తాము ఆవిర్భవించి స్వయం వ్యక్తాలని పేరు పొందిన వేదాలలో జీవులు ఇలా నడుచుకోవాలి, అలా నడిస్తేనే శుభం లేకపోతే అశుభమని జీవ ప్రవర్తన నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నిర్ణయాలని ధర్మాలు అంటారు. ఇవి కాక పరాశరుడు, మనువు వంటి వారు మానవ జీవితాన్ని సక్రమంగా నడపడానికి, వారికి ఇహపరాలు సమకూర్చడానికి ఎలా నడుచుకోవాలో కొన్ని సూత్రాలు నిర్ణయించారు. వీటిని స్మృతులు అంటారు. వీటిలో తపస్సు, స్వాధ్యాయం,
యజ్ఞం, శీలం, అహింస, శమం, దమం అనబడే కర్మల ఆచరణమే ధర్మం అని, ఈ ధర్మాచరణం వల్ల భగవత్ సాక్షాత్కారం అవుతుందని చెప్పబడి ఉంది. ఈ ధర్మాలకు అధర్మాలకు అతీతురాలు అమ్మవారు. అందువల్ల ధర్మాధర్మముల బంధాలు లేక వాటిచే విసర్జించబడినది అనగా ధర్మాధర్మరహితురాలు అమ్మవారని అర్థం. ఓం విశ్వరూపాయై నమః. అమ్మవారు విశ్వరూపంలో ఉంటుంది అనగా ఈ చరాచర ప్రపంచంలోని అణువు మొదలుకొని మహత్తు వరకు అంతా అమ్మవారే. అమ్మ కాని వస్తువు అంటూ ఎక్కడ చూసినా లేదని అథర్వణ వేదం చెబుతోంది. త్రిమూర్తుల రూపంలో సృష్టి స్థితి లయలు చేసేది అమ్మయే. సురసిద్ధ సాధ్య శరాది జాతుల మాసంలో పశు పక్షాదుల రూపంలో ఉండేది అమ్మయే. అందుకే అడుగడుగున తనకు అమ్మవారే దర్శనమిస్తోందని సుదర్శనుడనే రాజు శ్రీమద్దేవి భాగవతంలో అంటారు. సుదర్శన రాజు ఒంటరిగా కాశీ రాజపుత్రి శశికళను పెళ్లి చేసుకోవడానికి ఆమె స్వయంవరానికి వస్తారు. అప్పుడు అక్కడున్న రాజులు, నీ సవితి సోదరుడు అతని తాత నిన్ను చంపడానికి సిద్ధంగా సైన్యంతో వచ్చారని, నీ ఒంటరిగా రావడం ప్రమాదమని అనగా, తాను అమ్మవారి భక్తుడనని, తనకు విశ్వమంతా అమ్మ రూపంగా కనబడుతుందని, తాను ఒంటరిని కానని అంటారు. చివరకు అమ్మ అతని శత్రువులను చంపి అతనిని రక్షిస్తుంది. నమ్మిన భక్తులకు విశ్వమంతా అమ్మవారే. ఓం జాగరిణ్యై నమః. ఎప్పుడూ ఏమరపాటు లేకుండా ఉంటుంది అమ్మ. చేయవలసిన పనులు మరచి మత్తుతో నిద్రపోని వారిని, బద్ధకంగా ఉండని వారిని జాగరూకులు అంటారు. నిత్యం సకల ప్రాణుల్లోనూ చైతన్య స్వరూపిణి అయి ఉండే అమ్మకు సామాన్య జనులకుండే ప్రమత్తత లేక సోమరితనం ఉండదు. ఈ విశ్వమంతటిని తన 3 చూపులతో చూస్తూ రక్షిస్తూ ఉంటుంది కనుక జాగరిణి అన్నారు. ఓం స్వపంథ్యై నమః. అమ్మవారికి కూడా స్వప్నావస్థ ఉంటుంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అనబడే అవస్థాత్రయంలో మెలకువగా ఉండడాన్ని జాగ్రత్త అవస్థని, కలలు కనే అవస్థను స్వప్నావస్థని, గాఢ నిద్రలోకి జారుకుని తనను తాను మరిచిపోవడమే సుషుప్త్యవస్థ అని అంటారు. జీవులకి ఈ అవస్థలు ఉంటాయి కానీ అమ్మవారికి కూడా ఉంటాయా అంటే, జీవుల రూపంలో ఉన్నది కూడా అమ్మవారే కాబట్టి జీవుల అవస్థలు తల్లి కూడా అనుభవిస్తుంది. జీవులకు అతీతమైన చైతన్య స్వరూపినిగా ఉన్నప్పుడు వీటికి అతీతంగా ఉంటుంది అనగా అవస్థలను పొందుతుంది. కేవలం సాక్షిగా ఉంటుంది, అన్నింటికీ అతీతంగానూ ఉంటుంది. స్వప్నాల వల్ల దుష్ఫలితాలు ఉంటే వాటిని తొలగించి సుఫలితాలు అందిస్తుంది కనుక స్వప్నం, స్వప్న ఫలితం, స్వప్నావస్థ సర్వం తానే కనుక అమ్మవారిని స్వపంతి అన్నారు. ఓం తైజసాత్మికాయై నమః. స్థూలం, సూక్ష్మం, కారణం అనే దేహాభిమానానికి స్వప్నావస్థ అనగా కలలు కనే స్థితి ఉండదు. స్వప్నంలో కనబడే రకరకాల దృశ్యాలను అనుభవించేది సూక్ష్మ దేహాభిమానమే. లోకంలో ఉన్న ప్రాణులందరూ ఏదో ఒక సమయంలో ఈ స్వప్నావస్థను పొందేవారే. వీరందరి ఆత్మల రూపంలో ఉండే మహాచైతన్యం లేక తేజస్సును తైజనుడు అంటారు. ఈ తైజనుడిని హిరణ్య గర్భుడు లేక సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ అంటారు. అనగా తైజనుడే బ్రహ్మరూపంలో ఉండి సృష్టిని నిర్వహిస్తూ తైజసాత్మిక అనే పేరుతో ఉంటుంది అమ్మవారు. ఉదయిస్తున్న వేలాది సూర్యుల కాంతిలో అరుణవర్ణంతో ప్రకాశించే వాడు రజోగుణ స్వరూపుడైన వాడు బ్రహ్మ. ఈయన 1000 రేకుల తెల్ల తామర పువ్వుపై ఆసీనుడై ప్రాణులను సృష్టించి నుదుటి రాతలు రాస్తూ ఉండడం వల్ల ఈయనను తైజనుడు అంటారని, తైజనుని ఆత్మ అమ్మవారే కనుక అమ్మ తైజసాత్మిక అని స్మృతి వాక్యం. అనగా సృష్టి రూపమైన చరాచర జీవులందరి సమిష్టి రూపం అమ్మవారు. అందుకే అమ్మవారిని బ్రహ్మాత్మిక పరమాత్మక అని కూడా అంటారు. అమ్మవారు మహాకాంతి స్వరూపిణి కనుక, పరంజ్యోతి స్వరూపిణి కనుక, జ్యోతిరాత్మ అయిన పురుషుడిని తైజనుడనే అంటారు కనుక అమ్మవారు తైజసాత్మిక. Bye friends, see you in the next video.